హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఈరోజు మనము కరెంట్ అఫైర్స్ యొక్క కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనది గుర్తించండి. అంటే కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అయినది అని అడుగుతున్నాడు. ఇటీవల ప్రధాని మోడీ 119వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించిన సోలింగ్ తెగవారు కర్ణాటక రాష్ట్రంలో ఉంటారు అని చెప్పారు. మన దేశంలో టైగర్ రిజర్వ్లో నివసించేందుకు అధికారికంగా హక్కులు పొందిన తెగ సోలింగ తెగ. సోలింగ తెగ వారు పులులను సంరక్షిస్తారు. మన్ కీ బాత్ 2014 అక్టోబర్ 3న ప్రారంభమైంది. ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఈ పై ఉండేవన్నీ కరెక్టే అన్నమాట. ఏ, బి, సి, డి ఈ 4 ఆప్షన్స్ కరెక్టే. 2011 నాటికి ఈ తెగవారు కర్ణాటకలో 38,871 మంది, తమిళనాడులో 5,965 మంది ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉష్ణమండల తుఫాను సారా ప్రభావంతో నష్టపోయిన ఏ దేశానికి ఇండియా 26 టన్నుల మానవతా సహాయాన్ని పంపింది? ఇటీవల ఒక దేశంకి సారా అనే తుఫాను వచ్చింది. ఆ తుఫానికి ఆ దేశానికి మనము 26 టన్నుల మానవతా సహాయాన్ని అందించింది. అయితే ఆ దేశం ఏంటి అని అడుగుతున్నాడు. ఆ దేశం ఏంటంటే హోండురస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అవధ్, బ్రజ్, భోజ్పూరి, బుందేల్ఖండ్ ఇంగ్లీష్ భాషల్లో శాసనసభ వ్యవహారాలకు అనువాద సౌకర్యం కల్పించి దేశంలో ఈ విధంగా చేసిన తొలి రాష్ట్రం ఏది? అంటే ఇచ్చిన ఈ లాంగ్వేజెస్ అన్నిటికీ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అని దేశంలో చెప్పిన ఫస్ట్ స్టేట్ ఏది అని అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రము మనకి ఆ లాంగ్వేజెస్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు శాసనసభలో అని చెప్పిన ఫస్ట్ స్టేట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ దేశానికి చెందిన ఫిగర్ AI సంస్థ హెలిక్స్ పేరుతో మనుషుల్లా ఆలోచించగల రోబోను ఆవిష్కరించింది? ఒక దేశము ఫిగర్ AI అనే ఆర్గనైజేషన్ హెలిక్స్ పేరుతో రోబోను ఆవిష్కరించింది. అయితే ఆ దేశం పేరు ఏంటి అని అడుగుతున్నాడు. ఆ దేశం ఏంటంటే అమెరికా దేశము ఫిగర్ AI ఆర్గనైజేషన్లో హెలిక్స్ అనే రోబోను ఆవిష్కరించింది. అది అచ్చం మనుషుల్లాగానే ఆలోచించగలదు అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ వచ్చేసి, పేరు ఎంపిక చేసుకోవడం లేదా మార్చుకోవడం భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని ఏ హైకోర్టు తీర్పు వెలువరించింది? అంటే ఏమడుగుతున్నా అంటే మనం మన పేరుని మార్చుకోవడానికి వెసులుబాటు కల్పించే హక్కు ఉంది అని చెప్పడం ఏ హైకోర్టు తీర్పు ఇచ్చిందంటే అలహాబాద్ హైకోర్టు మనకి తీర్పు ఇచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల RBI ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు ఎప్పుడు నిర్వహించింది? RBI ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను ఎప్పుడు నిర్వహించిందంటే ఫిబ్రవరి 24 నుండి 28 వరకు నిర్వహించిందనమాట. అయితే దాని యొక్క థీమ్ ఏంటి అంటే ఆర్థిక అక్షరాస్యత, మహిళల శ్రేయస్సు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టీబీ నిర్మూలనలకు ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు mRNA టీకాను అభివృద్ధి చేశారు? అయితే మనకి టీబీ తెలుసు కదా, ఆ టీబీకి mRNA వ్యాక్సిన్ని కనిపెట్టిన దేశం ఏది అని అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ ఏంటి అంటే ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెబీ ఎన్నో చైర్మన్గా ఇటీవల తుహిన్ కాంతా పాండే నియమితులయ్యారు? సెబీ చైర్మన్గా తుహిన్ కాంతా పాండే ఎంపికయ్యారు. అయితే అతను ఎన్నో చైర్మన్గా వర్క్ చేస్తున్నాడు అంటే 11వ చైర్మన్గా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో సరైంది. ఇటీవల ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ IRCTC, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ IRFCలో నవరత్న హోదా పొందాయి. ఇది తెలిసిన విషయమే కదా. IRCTC అండ్ IRFC ఇటీవలనే నవరత్న
హోదా పొందాయి. తర్వాత ఐఆర్సిటిసి ఐఆర్ఎఫ్సితో కలిసి ఇప్పటి వరకు నవరత్న హోదా పొందినవి 26. 1997లో నవరత్న హోదా ప్రవేశపెట్టారు. అయితే ఈ ఇచ్చిన మూడిట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇచ్చిన మూడిట్లో ఏది కరెక్ట్ అంటే అన్నీ కరెక్టే అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 97వ ఆస్కార్ అవార్డులకు సంబంధించిన కింది వాటిలో సరైనది ఏది? 97వ ఆస్కార్ అంటే 97th ఆస్కార్ అవార్డ్స్లో ఇచ్చిన వాటికి సంబంధించిన ఈ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఉత్తమ చిత్రం అనోరా, బెస్ట్ ఫిలిం అనోరా, ఉత్తమ నటుడు ఆండ్రియన్ బ్రాడీ అంటే బెస్ట్ యాక్టర్ ఆండ్రియన్ బ్రాడీ, సి ఉత్తమ నటి మైకే మాడిసన్ అంటే బెస్ట్ యాక్ట్రెస్ మైకే మాడిసన్, అండ్ డి ఉత్తమ దర్శకుడు సిన్ బేకర్ అంటే ఉత్తమ ప్రొడ్యూసర్ సిన్ బేకర్ ఆర్ డైరెక్టర్, ఉత్తమ డైరెక్టర్ సిన్ బేకర్. ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఏది కరెక్ట్ అంటే ABCD 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో 97వ ఆస్కార్ అవార్డులకు సంబంధించి సరైనది గుర్తించండి. ఇచ్చిన ఈ 97th ఆస్కార్ అవార్డులకు సంబంధించిన ఈ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఏమనుతున్నాడు? ఆప్షన్ ఏ ఉత్తమ అంతర్రాష్ట్రీయ చలనచిత్రం ఐ యామ్ స్టిల్ హియర్. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఏది అంటే ఐ యామ్ స్టిల్ హియర్ అని అంటున్నాడు. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం నో అండర్లాండ్. ఉత్తమ యానిమేటెడ్ ఫిలిం అనోరా, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ డ్యూన్ పార్ట్ 2. అయితే ఇచ్చిన 4గిట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 ABCD, ఆప్షన్ 2 ABD, ఆప్షన్ 3 AC, ఆప్షన్ 4 ABC. అయితే ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అంటే ABD అనేవి కరెక్ట్ ఆప్షన్స్ అన్నమాట. 97th ఆస్కార్ అవార్డులలో ఉత్తమ యానిమేటెడ్ ఫిలింగా వచ్చిన ఏది అంటే ఫ్లో అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతీయ నదుల్లో ఎన్ని డాల్ఫిన్లు ఉన్నాయని ఇటీవల జాతీయ వన్యప్రాణి మండలి తెలిపింది. ఇటీవలే ఒక సర్వే జరిగిందనమాట. ఆ సర్వేలో నేషనల్ వైల్డ్ లైఫ్ మండలి ఇన్ని డాల్ఫిన్స్ ఉన్నాయని లెక్క చెప్పింది. అయితే ఆ ఎన్ని డాల్ఫిన్స్ ఉన్నాయని అడుగుతున్నాడు అనమాట. ఎన్ని అంటే 6327 డాల్ఫిన్లు అనేవి ఉన్నాయన్నమాట. అయితే డాల్ఫిన్స్ ఎక్కువ ఇండియాలో ఎక్కడ ఉన్నాయి అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన EU కమిషన్ అధ్యక్షురాలు ఎవరు? అయితే ఇండియాకి రీసెంట్గా విజిట్ అయిన EU కమిషన్ అధ్యక్షురాలు ఎవరని అడుగుతున్నారనమాట. అధ్యక్షురాలు ఎవరంటే ఉర్సులా వాన్ డెర్ లయన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంగ్లీష్ను అధికార భాషగా ప్రకటిస్తూ సంబంధిత ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు సంతకం చేశాడు అని అడుగుతున్నాడు. ఇటీవల రీసెంట్గానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్గా చేస్తూ సైన్ చేశాడు. అయితే ఆ సైన్ చేసిన రోజు ఏంటి అని అడుగుతున్నాడు. ఏంటి అంటే 2025 March 1 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో మొదటి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ మ్యూజియం ఎక్కడ ప్రారంభం అయింది అని అడుగుతున్నాడు. అంటే ఇండియాలో ఫస్ట్ ఓపెన్ ఎయిర్ ఆర్ట్ మ్యూజియం అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు అని అడుగుతున్నాడు. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉరుగ్వే నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఉరుగ్వే నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అని అంటే మయండు ఓట్సీ అనే అతను అధ్యక్షుడిగా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రజారోగ్య సంరక్షణపై 9వ జాతీయ శిఖరాగ్ర సమావేశంపై ఏ రాష్ట్రంలో జరిగింది? అంటే నైన్త్ జాతీయ శిఖరాగ్ర సమావేశం ఏ రాష్ట్రంలో జరిగింది అని అడిగితే ఒడిస్సాలో జరిగింది. ఒడిస్సాలో ఎక్కడ అంటే పూరిలో జరిగిందనమాట. 2025 రంజీ ట్రోఫీ క్రికెట్ టైటిల్ గెలుచుకున్న జట్టు ఏది? అంటే 2025లో రంజీ ట్రోఫీ
క్రికెట్ జరిగింది కదా, అందులో విన్ అయిన టీం ఏది అని అడుగుతున్నాడు అనమాట. విన్ అయిన టీం ఏది అంటే విదర్భ టీం అనమాట. విదర్భ టీం అనేది 3 సార్లు రంజీ ట్రోఫీని గెలుచుకుంది. 2025లో విదర్భకి ఆపోజిట్గా ఎవరు ఆడారంటే కేరళ ఆడిందనమాట. కేరళని ఓడించి విదర్భ గెలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 19th క్వశ్చన్. 2023-2024లో దేశీయ పర్యాటకుల సందర్శించిన టాప్ 10 ప్రదేశాల జాబితాలో ఆగ్రాలోని తాజ్మహల్ మొదటి స్థానంలో నిలువగా గోల్కొండ కోట, చార్మినార్ ఏ స్థానంలో నిలిచాయి అంటే తాజ్మహల్ మన ఇండియాలో టాప్ 10 విజిటింగ్ ప్లేసెస్లో ఫస్ట్ ప్లేస్లో తాజ్మహల్ ఉంటే గోల్కొండ కోట, గోల్కొండ ఫోర్ట్ అండ్ చార్మినార్ ఏ ప్లేస్లో ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఏ ప్లేస్లో ఉన్నాయంటే 6th and 9th ప్లేస్లలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నిర్వహించే అంతరిక్ష స్పేస్ మిషన్కు ఎంపికైన తొలి దివ్యాంగుడు ఎవరు అని అడుగుతున్నాడు. అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నిర్వహించే అంతరిక్ష స్పేస్లో ఫస్ట్ దివ్యాంగుడు అంటే ఫిజికల్ ఎబిలిటీ ఫస్ట్ ఫిజికల్ ఎబిలిటీ పర్సన్ ఎవరు అంటే మెక్ ఫాల్. ఇతను ఫస్ట్ దివ్యాంగుడు అనమాట. అయితే ఇతను అంతరిక్షంలో మొదటి అడుగు పెట్టే మొదటి దివ్యాంగుడు అన్నమాట. అయితే మెక్ ఫాల్ ఇతను ఒక పారా అథ్లెటిక్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 21st క్వశ్చన్. పర్యావరణ అనుకూల వస్తువులను తయారు చేయడానికి దేశంలో తొలి బయోపాలిమర్ తయారీ కేంద్రాన్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? ఇండియాలో బయోపాలిమర్ అనే ఆర్గనైజేషన్ని తయారు చేసే ఆర్గనైజేషన్ని ఏ రాష్ట్రం స్టార్ట్ చేసింది అంటే ఉత్తరప్రదేశ్ స్టార్ట్ చేసిందనమాట. బయోపాలిమర్ అంటే భూమిలో ఈజీగా కరిగిపోయే వస్తువులను తయారు చేయడం ఫస్ట్ ఏ రాష్ట్రం ఆర్గనైజ్ చేస్తుంది అంటే ఉత్తరప్రదేశ్ స్టార్ట్ చేసిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాగ్వార్ ఫైటర్ దళానికి పూర్తి స్థాయిలో ఎంపికైన తొలి మహిళా పైలట్గా రికార్డు సృష్టించింది ఎవరు అంటే జాగ్వార్ ఫైటర్ దళానికి ఫస్ట్ ఫీమేల్ ఎంపికైంది ఎవరు అంటే తనుష్కా సింగ్ అనమాట. తనుష్కా సింగ్ ఫస్ట్ ఫీమేల్ టు సెలెక్ట్ అయిందనమాట జాగ్వార్ ఫైటర్ దళానికి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బాల్య వివాహాలను నివారించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి అని పేర్కొనింది? అంటే చైల్డ్ మ్యారేజెస్ని అవాయిడ్ చేయడానికి పెళ్లి కార్డుల మీద వాళ్ళ ఏజ్ని డేట్ ఆఫ్ బర్త్ని తప్పనిసరిగా చేసిన రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో తన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడానికి ఏ దేశం గ్రీన్ ట్రాన్సిట్ అలయన్స్ ఇండియా GTAI ప్రవేశపెట్టింది అంటే డెన్మార్క్ దేశం GTAIని ఇండియాలో ప్రవేశపెట్టింది. టెస్లా కంపెనీ తన మొదటి షోరూమ్ను ఇండియాలో ఎక్కడ ఏర్పాటు చేయనుంది? మనకందరికీ తెలిసినట్టే టెస్లా రీసెంట్గా ఇండియాకు వచ్చింది. అయితే టెస్లా తన ఫస్ట్ షోరూమ్ని ఎక్కడ స్టార్ట్ చేస్తుంది అంటే ముంబైలో స్టార్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు అంటే నేషనల్ వైల్డ్ లైఫ్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే
మార్చ్ 3 అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల మోదీ సందర్శించిన వనతార కృత్రిమ అడవి ఏ రాష్ట్రంలో ఉంది? మనకందరికీ తెలుసు కదా, రీసెంట్గానే నరేంద్ర మోడీ వనతారాకి వెళ్ళారు. అయితే ఆ వనతార ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్లో ఉంది. అయితే ఆ వనతార ఎన్ని ఎకరాల్లో ఉందంటే 3000 ఎకరాలలో విస్తరించి ఉంది అన్నమాట. వన్యప్రాణుల పరిరక్షణ పునరావాసాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ దీన్ని నిర్వహిస్తుంది. ఈ వనతారాన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే రిలయన్స్ కంపెనీ నిర్వహిస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2025లో కింది వారిలో ఎవరికి ధన్వంతరి ఆయుర్వేదం అవార్డు రాలేదు అని అడుగుతున్నాడు. ధన్వంతరి ఆయుర్వేద అవార్డు వీళ్ళలో ఎవరికి రాలేదు అని అడుగుతున్నాడు. ఎవరికి రాలేదు అంటే తారా హిమచందుకి రాలేదు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నీతి ఆయోగ్ సిఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం పదవి కాలాన్ని కేంద్రం ఇటీవలే ఎన్నేళ్ళు పెంచింది? నీతి ఆయోగ్ సిఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం పదవి కాలాన్ని ఎన్నేళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ పొడిగించింది. అయితే ఎన్ని ఏళ్ళు పొడిగించిందంటే 1 సంవత్సరం పొడిగించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత్ నాగేశ్వరన్ పదవి కాలం 2 ఏళ్ళు పొడిగించింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆహార వ్యర్థాలతో దృఢమైన కాంక్రీట్ తయారీని ఏ ఐఐటి పరిశోధకులు కనుగొన్నారు? మనము వేస్ట్ చేస్తాం కదా, ఆ ఫుడ్ వేస్ట్ని కాంక్రీట్గా తయారు చేయొచ్చు అని ఏ ఐఐటి పరిశోధకులు కనుక్కున్నారు అని అడుగుతున్నాడు. ఎవరు కనుక్కున్నారు అంటే ఇండోర్ ఐఐటి వాళ్ళు కనుక్కున్నారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బీసీఐ చైర్మన్గా వరుసగా 7వసారి ఎవరు తిరిగి ఎన్నికయ్యారు అని అడుగుతున్నారు. వరుసగా 7 సార్లు బీసీఐ చైర్మన్గా ఎవరు ఉన్నారు అని అంటే మనన్ కుమార్ మిశ్రా అనే అతను వరుసగా 7 సార్లు ఎంపికయ్యారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్ FILA 2025లో ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ వీళ్ళ కింద ఎవరికి వచ్చింది అని అడుగుతున్నాడు. ఎవరికి వచ్చిందంటే కోహ్లీకి వచ్చిందనమాట. ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ అనేది కోహ్లీకి ఇచ్చారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ FEE ఇటీవల భారత్లో ఏ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను రద్దు చేసింది. ఎక్కడ రద్దు చేసిందంటే కప్పాడ్ బీచ్లో రద్దు చేసిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 34వ సభ మహిళల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ 34 సభ మహిళల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ను 2025లో ఏ దేశం గెలుచుకుంది అని అడుగుతున్నాడు. ఏ దేశం గెలుచుకుంది అంటే ఇండియా గెలిచింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల గ్లోబల్ పావర్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ప్రాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్లోని మిలియనియర్ల సంఖ్య అంటే గ్లోబల్ పావర్టీ కన్సల్టెంట్ ఆర్గనైజేషన్ గ్లోబల్లో పావర్టీ కన్సల్టెంట్ ఆర్గనైజేషన్ కొన్ని నివేదిక ప్రకటించింది. అందులో ఎంతమంది మిలీనియర్ల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఎంత అంటే 85,698 అన్నమాట. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కరెంట్ అఫైర్స్తో వస్తాను. థ్యాంక్ యూ.